నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, చెట్లను తొలగించాలనుకుంటే అనుమతి పొందవలసిందేనా? సో మిత్రులారా, తమ వ్యవసాయ భూముల్లో కానీ లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్లో కానీ ఎవరైనా సరే భూ యజమాని ఆ స్థలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చెట్లను తొలగించే సందర్భం ఏర్పడితే ఖచ్చితంగా వారు చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతులను పొందవలసిందే. ఒకవేళ మీరు మండల స్థాయిలోపు అనుమతి పొందాలంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి ఫారం 13 అప్లికేషన్ ద్వారా పలానా స్థలంలో ఉన్నటువంటి చెట్లను తొలగించాలనుకుంటున్నాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ స్థాయిలో అయితే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి మీరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పరిశీలన చేసి ఏ చెట్లను తొలగిస్తున్నారు, తొలగించేంత అవసరం ఏమేర్పడింది అన్న దాని మీద కొంత విచారణ జరిపి తిరిగి 15 రోజులలోపు ఫారం 14 ద్వారా మనకు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమి మనదే కదా అని చెప్పి కొన్ని ముఖ్యమైనటువంటి వృక్షాలను తొలగించే ప్రయత్నం చేస్తే మన మీద క్రిమినల్ కేసులు అలాగే జరిమానా విధించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లను తొలగించే ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతులను పొంది ఆ చెట్లను తొలగించే ప్రయత్నం చెయ్యండి. వాస్తవానికి చట్ట ప్రకారంగా అయితే తొలగించినప్పటి నుంచి 30 రోజుల లోపు అదే స్థలంలో ఒక 2 మొక్కలైన నాటాలన్న నిబంధన కూడా చట్టంలో పేర్కొన్నారు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.